నేను చెప్పలే, అక్కడ ఏమైందో మీరే చదవండి. ఆ సంగతులు తర్వాత చెప్పాడు. మారు మనస్సు పొందాలి. అపవిత్రత మానాలంతే. దుర్మార్గత వీడాలంతే. పాపమును వీడాలంతే. చెడుగును వీడాలంతే. దేవునికి విరోధమైన స్వభావాన్ని వదిలిపెట్టాలంతే. క్షమించే మనసు లేదా 100% క్షమించే మనసు ఉండాలంతే. చాలా జాగ్రత్త. ప్రేమించే మనసు లేదా 100% ప్రేమించే మనసు ఉండాలంతే. ఈ విషయంలో ఏం పొందాలి చెప్పండి? మారు మనస్సు పొందాలి. 2వ అధ్యాయంలోనికి వస్తారా? 2వ అధ్యాయం. అక్కడ 2వ అధ్యాయంలో ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ కంటే, భార్యాభర్తల మధ్య ప్రేమ కంటే, బంధుమిత్రుల ప్రేమ కంటే చెప్పండి, దేవుని ప్రేమ మిన్నైనదని చెప్తున్నావు. నీకుండిన మొదటి ప్రేమను వదిలితివి. ఆయన చెప్పాడు, నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది. ఆలోచన చేయాలి. ఒక తప్పు మోపుతున్నాను.